జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగన దానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు. కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది. ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్నవాడెవరో వాడు శ్రద్ధావంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.